బయటికి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 80లో హై స్కూల్కే వచ్చినా అనమాట. ఆ రోజు టీచర్గా వచ్చినాక స్టాఫ్గా ఇక్కడ చేరినాను అనమాట. ఆ రోజు నాకు పాఠాలు చెప్పినటువంటి గురువు కూడా ఎట్లుందా అంటే ఒక కుటుంబ సభ్యుల మాదిరే ఉన్నామన్నమాట. ఇక స్టూడెంట్స్ అయితే ఎంత అభిమానంగా మాట్లాడుతున్నారంటే ఈరోజు అందరినీ పలకరించాం. 72 బ్యాచ్ వాళ్ళు ఎవరన్నా వస్తారంటే ఒక 6 మంది వచ్చినా చాలా సంతోషమైంది. వాళ్ళే గుర్తుపట్టి మాట్లాడి ఫొటోస్ తీసుకొని సార్ మీకు ప్రత్యేకమైన ఇటువంటి ప్రోగ్రామ్ అరేంజ్ చేసి మమ్మల్ని అందరినీ పెట్టినందుకు. అలాగే స్టూడెంట్స్ అందరు బాగున్నారు. ఫస్ట్ అడగడం ఏం చేస్తున్నారు, అంతా బాగున్నారు, బాగున్నాం, అంతా బెంగళూరు అక్కడ ఇక్కడ స్థిరపడినాడు, చాలా బాగున్నారు. నిజంగా మాకు అది చాలా ఆనందంగా ఇస్తుంది. నేను ఇక్కడ ఉద్యోగం చేయడం అనేటువంటి చదువుకొని అక్కడే ఉద్యోగం చేయాలంటే అపాయింట్మెంట్ ఆర్డర్ రిటైర్ బయటికి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 80లో హై స్కూల్కే వచ్చినా అనమాట. ఆ రోజు టీచర్గా వచ్చినాక స్టాఫ్గా ఇక్కడ చేరినాను అనమాట. ఆ రోజు నాకు పాఠాలు చెప్పినటువంటి గురువు కూడా ఎట్లుందా అంటే ఒక కుటుంబ సభ్యుల మాదిరే ఉన్నామన్నమాట. ఇక స్టూడెంట్స్ అయితే ఎంత అభిమానంగా మాట్లాడుతున్నారంటే ఈరోజు అందరినీ పలకరించాం. 72 బ్యాచ్ వాళ్ళు ఎవరన్నా వస్తారంటే ఒక 6 మంది వచ్చినా చాలా సంతోషమైంది. వాళ్ళే గుర్తుపట్టి మాట్లాడి ఫొటోస్ తీసుకొని సార్ మీకు ప్రత్యేకమైన ఇటువంటి ప్రోగ్రామ్ అరేంజ్ చేసి మమ్మల్ని అందరినీ పెట్టినందుకు. అలాగే స్టూడెంట్స్ అందరు బాగున్నారు. ఫస్ట్ అడగడం ఏం చేస్తున్నారు, అంతా బాగున్నారు, బాగున్నాం, అంతా బెంగళూరు అక్కడ ఇక్కడ స్థిరపడినాడు, చాలా బాగున్నారు. నిజంగా మాకు అది చాలా ఆనందంగా ఇస్తుంది. నేను ఇక్కడ ఉద్యోగం చేయడం అనేటువంటి చదువుకొని అక్కడే ఉద్యోగం చేయాలంటే అపాయింట్మెంట్ ఆర్డర్ రిటైర్ బయటికి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 80లో హై స్కూల్కే వచ్చినా అనమాట. ఆ రోజు టీచర్గా వచ్చినాక స్టాఫ్గా ఇక్కడ చేరినాను అనమాట. ఆ రోజు నాకు పాఠాలు చెప్పినటువంటి గురువు కూడా ఎట్లుందా అంటే ఒక కుటుంబ సభ్యుల మాదిరే ఉన్నామన్నమాట. ఇక స్టూడెంట్స్ అయితే ఎంత అభిమానంగా మాట్లాడుతున్నారంటే ఈరోజు అందరినీ పలకరించాం. 72 బ్యాచ్ వాళ్ళు ఎవరన్నా వస్తారంటే ఒక 6 మంది వచ్చినా చాలా సంతోషమైంది. వాళ్ళే గుర్తుపట్టి మాట్లాడి ఫొటోస్ తీసుకొని సార్ మీకు ప్రత్యేకమైన ఇటువంటి ప్రోగ్రామ్ అరేంజ్ చేసి మమ్మల్ని అందరినీ పెట్టినందుకు. అలాగే స్టూడెంట్స్ అందరు బాగున్నారు. ఫస్ట్ అడగడం ఏం చేస్తున్నారు, అంతా బాగున్నారు, బాగున్నాం, అంతా బెంగళూరు అక్కడ ఇక్కడ స్థిరపడినాడు, చాలా బాగున్నారు. నిజంగా మాకు అది చాలా ఆనందంగా ఇస్తుంది. నేను ఇక్కడ ఉద్యోగం చేయడం అనేటువంటి చదువుకొని అక్కడే ఉద్యోగం చేయాలంటే అపాయింట్మెంట్ ఆర్డర్ రిటైర్